హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం ఎలా చేద్దామో చూద్దామా. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. నేనైతే కాజు ఇంకా బాదం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసేసుకోండి. సేమ్ అదే ప్యాన్లో సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా మంచిగా ఇట్లా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోండి. వాటర్లో మంచిగా బాయిల్ అవ్వాలి. మిల్క్లో సేమియా బాయిల్ అవ్వదు కాబట్టి 90% దాకా వాటర్లోనే బాయిల్ అవ్వాలి. సేమియా మంచిగా బాయిల్ అయిందో లేదో చూసుకొని మీకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం షుగర్ తక్కువైనట్టు అనిపించింది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోండి. నాకైతే సేమియా కొంచెం పల్చగా ఉంటేనే నచ్చుతుంది, అందుకే నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ ఫెస్టివల్ అన్నా సేమియా పాయసం అనేది ఒక ఎమోషన్. సో ఇలాగ ఒకసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.